యా కృష్ణ గారు, Yeah. మార్కెట్ లో ఎన్నో నెట్వర్క్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. అవును. వాళ్ళు కూడా ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు, నెట్వర్క్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. అవును. వై అంటే ప్రిఫర్ చేయాలి BYN సెలెక్ట్ చేసుకొని రావాలి అంటే ఎందుకు? ఖచ్చితంగా BYN అనే ప్రిఫర్ చేయడానికి చాలా రీజన్స్ మనం క్రియేట్ చేసాం గారు. కానీ అందులో ఒక ఇంపార్టెంట్ రీజన్ మీకు ఒకటి చెప్తాను. అదేంటంటే లోకల్ బిజినెస్ నెట్వర్క్. లోకల్ బిజినెస్ నెట్వర్క్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏరియాస్ వైజ్ ఈ ఇట్లు మనం బిల్డ్ చేస్తాం చాప్టర్స్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మొదటి చాప్టర్ మనం అమీర్పేటలో బిల్డ్ చేస్తాం. ఓకే ఈ అమీర్పేట చాప్టర్ యొక్క మీటింగ్స్ అమీర్పేట సరౌండింగ్స్ లోనే ఎప్పుడు జరుగుతాయి. ఓకే అండ్ అలాగే ఈ అమీర్పేట చాప్టర్ లో మెంబర్స్ గా జాయిన్ అయ్యే బిజినెస్ ఓనర్స్ కూడా అమీర్పేట సరౌండింగ్స్ లో ఒక 4 to 5 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న వాళ్ళని మాత్రమే ఇందులో మెంబర్స్ గా తీసుకుంటాం. ఓకే ఇలా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే బేసిక్ గా ఇలాంటి నెట్వర్క్ మీటింగ్ కి రావడం యొక్క ఇంటెన్షన్ ఏంటంటే బిజినెస్ ని బిల్డ్ చేసుకోవడం. బిజినెస్ ని బిల్డ్ చేయాలంటే అంతకు ముందు ట్రస్ట్ బిల్డ్ చేయాలి. ట్రస్ట్ బిల్డ్ చేయాలంటే అంతకంటే ముందు వాళ్ళతో ఒకరినొకరు కలవాలి. అంటే ఒకరినొకరు కలవడం అనేది ఇందులో ఒక చాలా కీలకమైన పాయింట్. ఈ ఒకరినొకరు కలవడం అనేది వాళ్ళు దూరంగా కనుకుంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు అమీర్పేటలో ఒక చాప్టర్ ఉంది, బట్ ఇందులో మెంబర్ ఒక అతను ఎల్బీ నగర్ నుంచి ఉన్నారు, ఇంకో మెంబరు BHL నుంచి ఉన్నారు అనుకోండి. వాళ్ళిద్దరు విడిగా వాళ్ళ ఆఫీస్ లో కానీ వీళ్ళ ఆఫీస్ లో కానీ కలవడం అనేది ప్రాక్టికల్ గా డిఫికల్ట్ అయిపోతుంది. దానివల్ల 1-to-1 డిలే అయిందనంటే ట్రస్ట్ డిలే అవుతుంది, ట్రస్ట్ డిలే అయిందనంటే బిజినెస్ డిలే అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, నియర్ బై పీపుల్ తోటే, నియర్ బై బిజినెస్ ఓనర్స్ తోటే చాప్టర్ బిల్డ్ చేయడం వల్ల వాళ్ళు ఇటు వెళ్ళాలన్నా వీళ్ళు అటు వెళ్ళాలన్నా ఒక 5-10 మినిట్స్ జర్నీలో ఎవరైనా కలవచ్చు. దానివల్ల 1-to-1 అనేది అంటే పర్సనల్ గా మీట్ అవ్వడం అనేది ఎఫర్ట్లెస్ గా జరుగుతుంది. 1-to-1 జరిగింది అంటే ఫెలోషిప్ బిల్డ్ అవుతుంది, ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, రెఫరెన్స్ పాస్ అని అయితే అండ్ బిజినెస్ కూడా గ్రో అవుతుంది. ఇది ఇంటెన్షన్.